ప్రస్తుతం మనతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీరు గతంలో కూడా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద చాలా ఫైట్ చేయడం అనేది జరిగింది, బస్ యాత్రలు అవి ఇవి. ఇప్పుడు మీ హయాంలో 2 సంవత్సరాలు అవుతున్న ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజన్న ఒక మాట ఏంటంటే, ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఏం లేవు రాజన్న. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక మాట నేను చెప్తున్నా రాజన్న, ఒకసారి అది మెట్రో రాజన్న రాజన్న నేనేమంటున్నా, రాజన్న నా మాట మీరు అర్థం నేను చెప్తా రాజన్న, ఈ కెమెరా ఒకసారి అది తిప్పండి. అక్కడ మెట్రో రాజన్న నా మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే 60,000 ఉద్యోగాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకంగా ఉంటది. సరే, ఒకటి అదే అంటున్నా నేను. ఏదైనా టీజీపీఎస్ ఇస్తుంది. టీజీపీఎస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. 60,000 ఉద్యోగాలు టీజీపీఎస్ నుంచి వస్తాయనా? నా మాట నేనేమంటా అంటే, ఒక మాట మీరు అర్థం చేసుకోండి. మనం ఏంటంటే నిరుద్యోగుల అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి చాలా సెన్సిటివ్ అంశం. నేనేమంటున్నా అంటే, టీజీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ కేవలం టెక్నికల్ గా ఒక వర్డ్ మారొచ్చు, కానీ రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రభుత్వం ఒకదానికి కస్టోడియన్ గా ఉంటుంది, అంతే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు వాటికి ఇస్తే భర్తీ చేస్తాయి. నేనేమంటున్నా అంటే, సరే గ్రూప్ 2 కానీ, లేకపోతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఈ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో గతంలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అయితే వాస్తవం. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం ఒక అయితే, ఏది గ్రూప్ 1 విషయానికి వచ్చినప్పుడు పేపర్లు బయట అమ్ముకున్న సందర్భాలు ఉండే. ఇవన్నీ వాస్తవాలు రాజన్న, మీకు తెలియదా? మాకు తెలియదా? అదే విధంగా గ్రూప్ 2 విషయానికి వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ పెట్టి ఎగ్జామ్ పెట్టామంటే దాన్ని నానా రకాల సాకులు చూపించి అంతవరకు తాత్సారం చేసుకుంటూ వచ్చారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వడం ఒక అయితే, దాన్ని కండక్ట్ చేసి ఎటువంటి కోర్టు కేసులు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థుల చేతుల్లో ఏదైతే నియామక పత్రం ఇవ్వడం ఏదైతే అది చాలా ఇంపార్టెంట్ అంశం రాజు. సో అది కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము చేయగలిగినాం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయగలిగినాం. నేను ఇంకో మాట చెప్తున్నా రాజన్న, 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క డిఎస్ అంటే ఒక్క డిఎస్ ఏది గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏలే. డిఎస్సి ఉద్యోగాలు లేకపోతే జరిగే పరిణామాలు చెప్తున్నాను నేను. రాజన్న, నువ్వైనా నేనైనా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళం. అక్కడ గవర్నమెంట్ పాఠశాలలో ఎస్జిటి టీచరో లేకపోతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పాఠాలు చెప్తేనే ఇంత దాకా వచ్చిన వాళ్ళం. 2014 నుంచి 10 సంవత్సరాల వరకు ఒక ఏది స్కూల్లో టీచర్ పోస్ట్ భర్తీ కాలేదంటే ఆ స్కూల్ ఉంటుందా పోతుందా? ఎన్ని స్కూల్ అట్లా మూతపడలేదు. సో ఒక విద్యా వ్యవస్థని పటిష్టం చేయడం, తండాల గూడాల్లో స్కూళ్ళని పటిష్టం చేయడం, అది బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి 11,064 పోస్టులని ఏది ఈ ప్రభుత్వం వచ్చి భర్తీ చేసింది. ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 కూడా జరగలే. గ్రూప్ 1 ఉద్యోగాలంటే అడ్మినిస్ట్రేషన్లో టాప్ పోస్ట్ ఉద్యోగాలు అవి. తర్వాత యూపీ అంటే సివిల్స్కి ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలు అవి. 2014 నుంచి ఒక్క గ్రూప్ 1 కూడా కండక్ట్ చేయలే. ఉన్న గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్న సందర్భాలు ఉండే, కానీ మేము కండక్ట్ చేసి ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము చేయగలేము కదా రాజన. సో నేనేమంటున్నా, మేము స్టార్ట్ చేసినాం కాబట్టి, దాన్ని మీరు ఎండ్ చేసారు కాబట్టి క్రెడిట్ మాకేం తెచ్చుకున్నాం అంటే క్రెడిట్ కోసం కొట్లాడే అవసరం మాకు లేదు. కానీ ఒక్కటేంటంటే, ఇక్కడ ఈరోజు ఉద్యోగస్తులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, అభ్యర్థులు కానీ, విద్యార్థులు కానీ మేము ఒకటే వేడుకుంటున్నాం, వాస్తవ అంశాల మీద మనం మాట్లాడుకుందాం. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తు తెచ్చుకొని అసెంబ్లీ వేదికగా మాట్లాడి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇన్ని ఉద్యోగాలు వదులుతున్నామని చెప్పి మిమ్మల్ని భ్రమపెట్టిన సందర్భాలు లేవు, మిమ్మల్ని మభ్యపెట్టిన సందర్భాలు లేవు. ఎస్, జాబ్ కార్డు ఇస్తామని ఏ ఉద్దేశంతో అన్నామంటే, రాజన్న ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్, ప్యారల్ నోటిఫికేషన్ ఉండదు. అన్ని అంటే ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఇవ్వాలి. అయితే జాబ్ కార్డు ఇచ్చే క్రమంలో ఒక 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. సో ఆ ఉద్యోగాల్ని భర్తీ చేయాలంటే మాత్రం 100% గ్రూప్ 3 ఒకటి పెండింగ్లో ఉంది రాజు. పెండింగ్లో ఉంటే ఆ గ్రూప్ 3 ఉద్యోగాలు నియామక పత్రం ఇచ్చిన తర్వాత 1, 2, 3, 4 ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నామని తెలుసుకున్న తర్వాత జీపీఓలు అనేవి కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి ఇచ్చేసి కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. దానికి ఒక 3,000, 4,000 అది కావాలి. ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ జాబులు ఏదైతే ప్రొబేటివ్ పీరియడ్లో చేసుకుంటూ వేరే ఉద్యోగాలు ఎక్కిన వాళ్ళు, అవి కూడా దాదాపు 2,000 నుంచి 3,000 అవకొక కొంచెం ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మన టెక్నికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇవి కొన్ని ఖాళీగా ఉన్నాయి. మీరు ఇంకో మాట కూడా మీకు చెప్పాల్సి వస్తే, ఏదైతే స్కిల్ ఇండియా ఏది మన స్కిల్ ఇండియా ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిలో కూడా కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ జిహెచ్ఎంసీలో అన్ని వార్డులు ఒకసారి అయిపోయిన తర్వాత 300 వార్డులకు సంబంధించిన ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం కోసం కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక ఘాటును తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ రూపంలో కనుక వేస్తే మాత్రం ఈ నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. అదేవిధంగా ఏమవుతుందంటే, ఇంకోసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక 6 నెలలో 8 నెలల్లో కాల పరిమితులు ఇచ్చినప్పుడు కోట్ల చుట్టూ ఉద్యోగాలు తిరగకుండా విద్యార్థి అనేటోడు, ఇప్పుడు రాజన్న మీరైనా నేనైనా సరే మన ఊళ్ళ నుంచి వచ్చినప్పుడు ఒక 6 నెలలు కానీ, 1 సంవత్సరం పాఠం కానీ చదువుకోవడానికి వస్తాం. 3-4 సంవత్సరాలు కనుక అయిపోతే మన తల్లిదండ్రులకు మన భారం అయిపోతాం. అదేవిధంగా మన ఎవరం మనకు ఇబ్బంది అయిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక స్థితిగతులు కానీ, సామాజిక స్థితిగతులు కానీ, ఇవన్నీ వ్యవహారాలు మన మానసిక ఇబ్బందికి దారితీస్తాయి. కాబట్టి వాటిని పరిగణలో తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా టెక్నికల్గా ముందు పోతుంది. ఒక 5-10 రోజులు లేట్ అయి ఉండొచ్చు కాక, కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం కోసం లేట్ అయినా పర్లేదు రాజన్న.
కానీ ఉద్యోగాలు వేసిన తర్వాత ఎగ్జామ్స్ల పేరుతోనో లేకపోతే ఏది స్క్రూటనీ పేరుతోనో లేకపోతే అపాయింట్మెంట్ పేరుతోనో కోట్ల చుట్టూ కనుక తిరిగితే ఒక నిరుద్యోగికి అంతకంటే అవమానం, నిరుద్యోగికి అంతకంటే బాధాకరమైన వ్యవహారం ఉండదు. ఇలాంటి పరిస్థితులు మేము చేయొద్దని అనుకున్నాం. డీజీపీ గారు ఆల్రెడీ ప్రకటించారు 15,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఉన్నాయని ఆల్రెడీ ప్రకటించారు. సో అవన్నీ ఎట్లా చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తున్న ఆవశ్యకత ఉంది. నోటిఫికేషన్ వస్తుంది. 100% వస్తుంది. మేమేమంటున్నాం అంటే బీజేపీ నాయకులు చేస్తున్న ట్రాప్లో మీరు పడకండి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మిమ్మల్ని మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మోసం చేసి ఈరోజు మళ్ళీ మీ పేరుతో రాజకీయం చేద్దాం అనుకుంటుందో వాళ్ళని మళ్ళీ మీరు అక్కున చేసుకోకండి. వాళ్ళు మోసకారులు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి గద్దెనెక్కిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఉంచిన వాళ్ళు. సో వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి, వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. కొంతమంది రాజకీయ నిరుద్యోగుల ట్రాప్లో మీరు పడకండి. మీరు మంచిగా చదువుకోండి, మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్న బీజేపీ ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా మిమ్మల్ని 2 కోట్ల ఉద్యోగాల పేరుతో మిమ్మల్ని ఇచ్చిన సందర్భం లేవు. ఈరోజు వాళ్ళు ఏదైనా అన్నా కూడా ముసలి కన్నీరు మాత్రమే గారుస్తున్నారు. వాళ్ళ మాటల్లో వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. జాబ్ క్యాలెండర్ వస్తుంది. పోలీస్ శాఖలో కానీ మిగతా అన్ని శాఖల్లో కానీ ఉద్యోగాలన్నీ భర్తీ అవుతాయి. మీరు మీ తల్లిదండ్రులకు గౌరవప్రదంగా మారుతారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో మీరు సంపూర్ణంగా విశ్వసించవచ్చని మేము కోరుకుంటాం.